ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ సమయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న 14వ వచనంలో ఉన్న పెండ్లి వర్తమానం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 22వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 14 వచనములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ పెండ్లిని గురించి, పెండ్లి వర్తమానం గురించి అనేకమైన విషయములను మనం చూస్తా ఉన్నాం. 2వ వచనాన్ని చదువుదాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, పరలోక రాజ్యము ఎలా ఉంది అంటే ఒక రాజు తన కుమారుడు పెండ్లికి చేయించిన విందును పోలి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పరలోక రాజ్యము ఏ విధంగా ఉందంటే పెండ్లి విందును పోలి ఉన్నది. అందుకే పెండ్లి విందును గురించి నేర్చుకుందామని చెప్పాను. మరి పరలోక రాజ్యము, మరి ప్రభు యొక్క పోలికలు అద్భుతం. పరలోక రాజ్యం ఎలాగుందని అనేకమైన పోలికలను ప్రభు అయిన వారు చెప్పిన వారే ఉన్నారు. కనుక ఈ సమయంలో ఒక పోలికను చూస్తున్నట్లయితే పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారుడి యొక్క పెండ్లి విందు చేయించినట్టుగా ఉన్నది. మరి ఈ 22వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నట్లయితే ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. మొదటిది పిలుపు. ఈ పెళ్లి వర్తమానంలో 7 సంగతులు మీకు తెలియజేస్తాను. మొదటిది పిలుపు. రండి అని పిలిస్తేనట వారు రానలేదు. అందుకే పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంటే పెండ్లి విందును పోలుతోంది. అందుకే ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇది ఒక పిలుపు. భోజనం అయిపోయిన తర్వాత అన్ని సమకూర్చబడిన తర్వాత మరి రాజుగారు తన భటులను దాసులను పంపి పెండ్లి విందుకు రండి అని 3వ వచనంలో చూద్దాం. ఆ రాజు పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించడానికి అతను తన దాసులను పంపినప్పుడు వారు రాణాల్లోకి పోయి. చూడండి, పెండ్లి విందుకి వెళ్ళడానికి ఎవరికైనా సెంటిమెంట్లు ఉంటాయా? సాగు భోజనానికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళరు. కానీ మరి పరలోక రాజ్యము మరి చావు భోజనంలో లేదు, పెళ్లి భోజనంలో ఉందట. మరి పరలోక రాజ్యము ఈ రాజుగారు మరి పెళ్లి భోజనం అంటే ఏ పెళ్లి భోజనం అనుకున్నారు? శాకాహార పెళ్లి భోజనం కాదు, మాంసాహార పెళ్లి భోజనమే. ఎందుకు అనగా రాజుగారి పెళ్ళి అంటే పప్పు ఉంటుందా, మాంసం ఉంటుందా? భూమి మీద దొరికే ప్రతి మాంసం రాజుగారి పెళ్లిలో ఉంటుంది. మరి ఎలాంటి పెళ్లికి వెళ్ళడానికి ఎవరికి బాధ చెప్పండి? అందరూ అలాగే కష్టపడతారు. పప్పు సాంబార్ వేసి పెళ్లికి వెళ్ళరు, సాగు భోజనానికి వెళ్ళరు. కానీ పరలోక రాజ్యం ఎలా తెలుసా? రాజుగారి కుమారుడు యొక్క పెళ్లిలో ఉందట. మరి రాజుగారి కుమారుడు యొక్క పెళ్ళైతే ఎలా ఉంటుంది చెప్పండి? దేనికి అడ్డు ఆపు ఉండదు, నచ్చదని తినచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అయితే పిలిస్తే ఎవరు రాలేకపోతున్నారట. దేవుని వాక్యం చెప్తుంది, నా యొద్ద విస్తారమైన ధరణి ఉంది, నువ్వు 10వ వంతు భాగం నాకు ఇస్తే ఆకాశ వాక్యం లిప్పి నేను నీ మీదకి ఆశీర్వాదాన్ని కుమరిస్తాను. దేవుడు చెప్పి మొత్తుకుంటా ఉంటే 10వ వంతు ఇచ్చేవారేరి. మరి ప్రభా అంత ధరణిది ఏం చేసుకుంటావు ప్రభా అంటే ఏం చేసుకో, అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ ఇచ్చి అక్కడ దేవుడి దగ్గర నుంచి ఆ ధరణిని కొల్లగొట్టేవాడిగా ఉండాలి. ఇది పిలుపు, పెళ్లి వర్తమానంలో పిలుపు. 2వ మనం చూస్తుంటే 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అనగా వాడు మౌని అయి ఉండెను. చూడండి, పెళ్లి వస్త్రము. రాజుగారి పెళ్లి పిలిచారు, బాగుంది. వెళ్తా పెళ్లి వస్త్రం వేసుకోవాలా, మామూలు వస్త్రం వేసుకోవాలా? మనం చూస్తూ ఉన్నట్లయితే పెళ్లికి వెళ్ళాలనుకోండి, నగలు లేవనుకోండి, ఏం చేస్తాం? పక్కింటి కాడి నుంచి నగలు తెచ్చుకుంటాం. పట్టు చీర లేదనుకోండి, ఏదో ఒక అమ్మను బతిమాలి పట్టు చీర తెచ్చుకుంటాం. మంచి చెప్పులు లేవనుకోండి, మంచి చెప్పులు తెచ్చుకుంటాం. వెళ్ళడానికి బండి లేకపోతే ఎవరొకరిని బండి అడుక్కుంటాం. మరి పెళ్లికంటే ఎలా వెళ్తాం? చక్కగా సిద్ధపడి మంచి బట్టలు వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తాం. మరి రాజుగారు పెళ్లి మీదకి వచ్చాడు, ఎలా వెళ్ళాలి? అందుకే స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చేవయ్యా అంటే మౌనమునడట. పెండ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రము. ప్రియమైన వాళ్ళ పరలోక రాజ్యము రాజుగారు పెండ్లి విందుని పోలి ఉన్నది. అయితే ఆ పెండ్లి విధికి వెళ్ళాలంటే మనకు వస్త్రం కావాలి. ఏ వస్త్రము? పెండ్లి వస్త్రము లేదా రక్షణ వస్త్రము కావాలి. మొదటిది పిలుపు, 2వది పెండ్లి వస్త్రము లేక రక్షణ వస్త్రము కావాలి. 3వది మనం చూద్దాం, 11వ వచనం. రాజు కూర్చుని వారిని చూడ లోపలికి వచ్చి
అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. ఆ 10వ వచనమున చదువుదాం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేస్తారు కనుక విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను. మరి ఎప్పుడైతే అందరినీ రమ్మని పిలిచారో పెండ్లిశాల నిండిపోయిందట. మరి ఎంత సంతోషం! మరి పెండ్లిశాల నిండితే సంతోషమా, ఎవరో రాకపోతే సంతోషమా? పెళ్లిశాల అంటే భోజనాలు అయ్యేసరికి బోల్డ్ జనం కిక్కిరిసిపోయి జనం ఉంటేనే సంతోషం. అలాంటి జనం లేకపోతే సంతోషం ఉంటుందా? ఉండదు. వండినవన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి రాజుగారు కుమారుని గట ఆ పెండ్లి విందులో ఆ దాసులు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేస్తారు కనుక ఆ విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. పెండ్లిశాల నిండడం అనగా అందరూ ఎక్కడైతే కలిసి ఉంటారో దానిని సహవాసం అని తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం సహవాసంలో కలిసిన వారమై ఉండాలి. అపోస్తుల వలె 4వ వచనాన్ని చదువుదాం. 22వ అధ్యాయము. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ చూడండి ఏమనేట, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి. చూడండి మరి రాజుగారింట్లో ఏమనేట, ఎద్దులు కొవ్విన పశువులు వధింపబడినవి అన్నీ ఉన్నాయి. రాజుగారింట్లో ఏం కొద్దు చెప్పండి. మీరు రండి అని ఆ ఏర్పరచబడిన వారితో పిలిచారట. ఇదేని కోసం తెలుసా? ఇక్కడ మనం చూస్తుంటే పెండ్లి విందు. పెండ్లి విందు ఎలా ఉంది చెప్పండి? తృప్తిగా ఉండాలి పెండ్లి విందు. ఎవరైనా పెళ్లి చేస్తే విందు ఎలా ఉండాలి చెప్పండి? కానా విందులా ఉండాలి, మధురముగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. కాబట్టి ఈ పరలోక రాజ్యములో తృప్తి దొరుకుతా ఉంది. భూలోకంలో ఎక్కడా తృప్తి లేదంటే కానీ పరలోక రాజ్యంలో తృప్తి అనేది ఉంది. ఇక్కడ పెండ్లి విందును చూస్తా ఉన్నాం, అనగా సంతృప్తి. మరి నిజంగా ఇన్ని ఐటమ్స్ చూస్తే ముందుగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, ఇంక తినవసరం లేదు. ఆ వాసనలకి ఆ కళ్ళతో చూసి కడుపు సగం నిండిపోద్ది, ఇంకెక్కదన్నమాట. సంతృప్తి, సంతృప్తి. దేవుని యొక్క రాజ్యంలో సంతృప్తి దొరుకుతుంది. 5వదిగా మనం చూస్తున్నట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరెక్క మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము అనగా చెడ్డవారు మంచివారు అన్య జనాంగము వీరందరూ పెళ్లి విందుకు వచ్చినప్పుడు పెళ్లిశాల నిండిపోయిందట. కాబట్టి పెళ్లిశాలకు వచ్చిన వారు మీరెవరు బయట వారు కాదు, కానీ మనం అందరూ కూడా ఒకే ఇంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా పెళ్లి ఇంటి వారు, దేవుని ఇంటి వారు అయిపోయారు. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన వాళ్ళారా! మరి వచ్చిన వారట పెళ్లి ఇంటి వారు అయిపోయారు, దేవుని ఇంటి వారు అయిపోయారు. ఇది 5వ మరి సంగతి. 6వ సంగతి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పెండ్లి కుమారుని స్వరము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూస్తామంటాం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 5వ వచనం చూసినట్లయితే అన్యుల స్వరము ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పెండ్లి కుమారుని స్వరము. ప్రియమైన వాళ్ళారా, పెండ్లి కుమారుని స్వరము అనగా దేవుని స్వరము. పెండ్లి కుమారుని స్వరము అన్యులైన వారికి తెలియదు, అలాగే దేవుని స్వరము కూడా అన్యులైన వారికి తెలియదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లను త్రోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండని వారితో పరిచారకులకు చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, 7వ మనం చూసినట్లయితే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరేనట. ఆ విందు కోసం పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొందరే. ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యం పెళ్లి విందు కొరకు మరి ఎవరు ఏర్పరచబడతారు, ఎవరు సిద్ధపడతారు, ఎవరు ఆ విందును అందుకుంటారు ఆలోచన చేసుకుందాం. మరి పరలోక రాజ్యము రాజుగారి యొక్క పెండ్లి విందును పోలినది. మొదటిది పిలుపు, రెండవది పెండ్లి వస్త్రము అనగా రక్షణ వస్త్రము, మూడవది పెండ్లిశాల అంతయు నిండిపోయినది. మన సహవాసము ఆయన బిడ్డలైన వారితో సంఘముతో మన సహవాసం నిండినదిగా ఉండాలి. నాలుగవది పెండ్లి విందు చాలా అద్భుతంగా ఉంది అనగా సంతృప్తి. ఐదవది వీరందరూ పెండ్లి ఇంటి వారు అయిపోయారు అనగా దేవుని ఇంటి వారు అయిపోయారు. ఆరవది మనం చూసినట్లయితే దేవుని స్వరము అవి వినును, పెళ్లి కుమారుని స్వరమును దేవుని స్వరమును వింటున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఏడవదిగా చూస్తున్నట్లయితే మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాం. పెళ్లి వర్తమానములో పరలోక రాజ్యంలో 7 సంగతులను మనం చూసాం. మనము ఆయన వారము, ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారమైన ప్రియమైన వాళ్ళరా. కాబట్టి రండి, ఆయన యొక్క పెళ్లి విధిలో పాల్గొనండి, ఆ పిలుపుని అంగీకరించండి, రక్షణ వస్త్రమును కలిగి ఉండండి, సహవాసమందు ఉండండి, సంతృప్తి కలిగి ఉండండి, దేవుని ఇంటి వారై ఉండండి, ఆయన స్వరమును గుర్తెరిగిన వారుగా ఉండండి, ఏర్పరచబడిన వారిగా ఉండండి. ఎందుకనగా ఆయన ఆత్మచేత ముద్రింపబడిన వారమైనాము. కాబట్టి అటు కృపా ప్రభావం మీకు అందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.